నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా 2024 ఎన్నికలు ప్రతి రాజకీయ పార్టీకి సవాల్గా మారింది. మరి అన్ని పార్లమెంట్లలో అభ్యర్థులు ఆ పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గాల అభ్యర్థులు కూడా ఎన్నికల ప్రచారాన్ని చాప కింద నీరులా కొనసాగిస్తున్నారు. మరి ఏపీలో చంద్రబాబు గారు కుప్పం నుంచి ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుండి. మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీగా బీజేపీ కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మరి పురంధేశ్వరి గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు, అటు వైజాగ్ నియోజకవర్గ పార్లమెంట్లో, రాజంపేటలో, ఇప్పుడు రాజమండ్రిలో పోటీలోకి వస్తున్నారు. మరి పురంధేశ్వరి గారు రాజమండ్రిలో పోటీ చేయడం వల్ల నాన్ లోకల్ కానీ స్థానికులు పరిగణిస్తున్నట్టుగా భావిస్తున్నారు. మరి అక్కడ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ గారు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు మంచి వైద్యుడిగా స్థానికంగా ప్రజలతో, ముఖ్యంగా పేద ప్రజలకి మెరుగైన వైద్యం అందించి తక్కువ ఫీజు తీసుకుని అందరి నోళ్ళల్లో డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు అంటే ప్రతి ఒక్కరికి నోటెడ్ పర్సను. మరి ఈవేళ స్థానికుడిగా గూడూరు శ్రీనివాస్ గారు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. మరి ఎంపీ బీజేపీ తరఫున నాన్ లోకలు దగ్గుపాటి పురంధేశ్వరి గారు రాజమండ్రి ఎంపీకి పోటీలో ఉన్నారు. మరి 7 నియోజకవర్గాల్లో ఇప్పటికే అనపర్తి కానీ, రాజమండ్రి అర్బను, రూరలు, నిడదవోలు, మరి ఈ నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి, మరికొన్ని నియోజకవర్గాల్లో కూటమికి అనుకూల పవనాలు వీస్తున్నట్టుగా కూడా మనకున్న లెక్కలను బట్టి తెలుస్తుంది. ఇప్పుడు రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు స్థానికేతరుల మధ్య ఎన్నికల పోరు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఒకప్పుడు అభ్యర్థుల యొక్క సమర్థతకే ప్రాధాన్యత ఇచ్చేవారు. ఏ ప్రాంతానికి లేకపోతే ఏ జిల్లా చెందిన నాయకుడు అనేవాళ్ళు అనే ఆలోచన గతంలో ఏనాడు కూడా జరగలేదు. ఇప్పుడు రాజకీయ అవకాశవాదాలకి తెరలేపే విధంగా అన్ని రాజకీయ పార్టీలు స్థానికేతర కార్డుల్ని బయటకు తీస్తున్నారు. మరి పురంధేశ్వరి గారు రాజమండ్రి జిల్లా కాదు, రాజమండ్రికి సంబంధించిన ఓటరు కాదు. మరి ఆమె ప్రకాశం జిల్లా, మరి కుటుంబపర నేపథ్యం చూస్తే నందమూరి తారక రామారావు గారి యొక్క కుమార్తె. మరి కృష్ణా జిల్లా నిమ్మకూరు, మరి కోడలుగా ప్రకాశం జిల్లాలోకి వెళ్ళారు, పర్చూరుకి. మరి వాళ్ళ రాజకీయాల్లో రాజమండ్రి నుండి ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. మరి రాజమండ్రి ఓటర్లందరూ కూడా సూక్ష్మంగా ఎప్పటికప్పుడు అభ్యర్థుల యొక్క పనితీరుని గమనించే తత్వం ఉన్న స్థానికంగా ప్రజలందరూ కూడా ఆలోచించే శక్తి ఉన్నవాళ్ళు అక్కడ. మరి ఇవాళ స్థానికేతరాలుగా వచ్చిన పురంధేశ్వరి గారి కంటే స్థానికుడిగా వైద్య సేవలో అందరికీ స్థిరపరిచితున్న డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారి పట్లే ప్రజలు ఆసక్తి కనిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఈ రోజుకున్న పరిస్థితి అయితే రాజమండ్రి పార్లమెంట్లో స్థానికేతరులు అనే కాన్సెప్ట్ నడుస్తుంది. అది ప్రతి పార్లమెంట్లో నడుస్తుంది. ఏలూరు పార్లమెంట్లో కూడా కడప జిల్లాని తీసుకొచ్చిన మా పుట్ట మహేష్ యాదవ్ గారిని కడప జిల్లాని తీసుకొచ్చి ఇక్కడ ఏలూరు పార్లమెంట్ పెట్టారు. మరి వైఎస్ఆర్సీపీ కారుమూడి సునీల్ కుమార్ గారు ఈ జిల్లానే, ఏలూరు పార్లమెంట్ కాకపోయినా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థానికుడు. ఇట్లా చాలా పార్లమెంట్లో స్థానికేతల ప్రభావం, విజయ అవకాశాలు తక్కువేనని ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దగ్గరగా స్థానికంగా ఎప్పుడు ప్రజాప్రతినిధి అందుబాటులో ఉంటే అప్పటికి వెళ్ళటానికి చూసుకుంటారు ప్రజానికం. మరి ఈవేళ స్థానికేతలుగా వచ్చి గెలిచి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత వారితో ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ ఉంటారు, ఏ ఊరు వెళ్ళి ఆ యొక్క ప్రజాప్రతినిధిని కలవాలనే సందిగ్ధ ప్రజల్లో అయితే ఉంది. మరి రాజమండ్రిలో పరిస్థితి చూస్తే, తాజా పరిస్థితి చూస్తే స్థానికేతర మధ్య జరుగుతున్న ఎన్నికల సంగ్రామంలో మరి స్థానికులకే ప్రజలు అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. మరి స్థానికేతరుడికి
స్థానికేతరులకి ఇబ్బందులు తప్పన్నారు. అది ఒక రాజమండ్రి పార్లమెంటే కాదు, ఎక్కడైతే స్థానికేతరులు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ చిట్కానే లేదంటే ఈ సూత్రమే వర్తించే విధంగా అవకాశం లేకపోలేదు. ఏదేమైనా స్థానికేతరులకి ఈసారి 2024 ఎన్నికలు ఒక పెద్ద సవాల్గా మారింది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,